శ్రీ సప్తపది శిష్యులకి స్వాగతం. నేడు జస్టిస్ ఘోష్ కమిషన్ ముందుకు కేసీఆర్ గారు. వెళ్ళనండి. ఉదయం 11:30 విచారణ ప్రారంభం అవ్వనండి. 2125 కోట్ల పెట్టుబడులు హైదరాబాద్లో. అసలు పోస్టులు ఎవరెవరికి మంత్రివర్గాలు ఇచ్చారు, కానీ వారికి ఎక్కడ ఏ శాఖ ఇవ్వాలి తెలియదుగా. పైనుంచి రావాలి. వెనువీధిలో భారత కీర్తి పతాక. ఇవాళ అంతరిక్షంలోకి మన తెలుగువాడు ఒకడు వెళ్తున్నారు. అది సంగతి. శుభాంశు శుక్ల. 2125 కోట్ల పెట్టుబడులు. తర్వాత ఏంటి? అదే కొత్త వారికి ఏమి ఇవ్వాలి పదవులు తెలీదు, అది మన చేతుల్లో లేదు. వెనువీధిలో భారత కీర్తి పతాక. ఆల్ ద బెస్ట్. తర్వాత ఏంటి? పిసిసి కార్యనిర్వాహక అధ్యక్ష పదవులు లేనట్టే. అలా ఎలా ఉంటాయి? అప్పుడే ఉండవు కదా. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక సరఫరాపై ప్రత్యేక మార్గదర్శకాలు ఇవ్వండి. సినిమా సిటీగా హైదరాబాదును తీర్చిదిద్దాలి. ఆల్రెడీ 50 ఎకరాలు ఇచ్చేశారంట, కానీ దాని సంగతి ఏమైందో తెలియదు. ఇంకో కాలనీ కూడా కట్టారంట, చిత్రపురి కాలనీ అని. అది కూడా ఏమైందో చూస్తున్నారు. ఏడాదిలోగా యాదాద్రి విద్యుత్ కేంద్రం నిర్మాణం పూర్తి. 800 మెగావాట్లు. 800. దీని మీద ఇంతకుముందు అలిగేషన్స్ ఉన్నాయి. మరి 36,131 కోట్లు. విద్యుత్ ఉద్యోగులకు 1 కోటి ప్రమాద బీమా. ఇది మాత్రం సూపరు. ఈయన ఎంత పెద్ద పొజిషన్లోకి వెళ్ళారో తెలుసా? జాతీయ భద్రతా సలహా మండలి సభ్యుడిగా సతీష్ రెడ్డి గారు. ఈయన అత్యంత పెద్ద పొజిషన్లోకి వెళ్ళారు. గ్రూప్ 3 ధృవీకరణ పత్రాల పరిశీలన వాయిదా. ఎందుకంటే గ్రూప్ 2 అవుతున్నాయి. గ్రూప్ 2 అవుతున్న టైంలో గ్రూప్ 3 పెట్టద్దు. గ్రూప్ 2 మొత్తం నియామకాలు అయిపోయిన తర్వాత పెట్టండి. 2 కలిపి పెడితే తర్వాత బ్యాక్లాగులు అని చెప్పేసని 1000 పోస్టులు అలా ఉండిపోతాయని చెప్పారు. అందరికంటే దౌర్భాగ్యులు, దుర్మార్గులు ఎవరంటే భారీగా నకిలీ పత్తి విత్తనాల పట్టివేత. విత్తనాలు నకిలీగా చేయడం ఏమిటారు నాయన? అస్సలు నిజంగా దుర్మార్గులు. జూలైలో ఎఫ్సెట్ కౌన్సిలింగు. జూలైలో పెడతారంట, చూసుకోండి. ఇది కూడా ఐఐటి, IIIT ఆ లెవెల్లో ఫస్ట్ మాక్ డ్రిల్ లాగా కండక్ట్ చేస్తారంట. అందుకని దాన్ని సద్వినియోగం చేసుకోండి.